ప్రజెంట్ కరోనా కేసులు ఇంకా శ్వాసకోశ నిమోనియా కేసులు పెరిగిపోతున్నాయి. అంతేకాకుండా ఈ చలికాలంలో దగ్గు, జలుబు, జ్వరం వంటి రోగాలు వస్తూ ఉంటాయి. సో ఈ రోగాలు రాకుండా మనం రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఏ ఫుడ్స్ తీసుకోవాలా, అలాగే ఏ ఫుడ్స్ తీసుకోకూడదు, అంతేకాకుండా లాస్ట్ లో ఈ చలికాలంలో ఆరోగ్యంగా ఉండడానికి పాటించవలసిన కొన్ని బోనస్ టిప్స్ కూడా చూద్దాం. సో ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, డెఫినెట్లీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సుబ్బు. సో ఇప్పుడు ఈ సూపర్ ఫుడ్స్ గురించి చెప్పే ముందు ఒక చిన్న ఇంట్రో చూద్దాం. మన పెద్దవాళ్ళు ఎప్పుడు మాట చెప్తూ ఉంటారు, అదేంటంటే ఈ సృష్టిలో ప్రతిదీ ఒక కారణంతో సరైన సమయంలో జరుగుతుందని. అలాగే మనం తినే పండ్లు, కూరగాయలు కొన్ని సీజన్ లో పండుతాయి. అవి ఆ సీజన్ క్లైమేట్ తట్టుకొని పెరుగుతాయి. సో కాబట్టి అవి తినడం వల్ల మనం కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు. కానీ ప్రజెంట్ ఉండే అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల మనం ఏ సీజన్ ఫుడ్స్ అయినా పండించవచ్చు. సో కానీ ఇవి తింటే ఏమైతుందంటే దానిలో ఉండే విటమిన్స్, మినరల్స్, ఇంకా కొన్ని పోషకాలు సరిగా మనకు అందవు. సో కాబట్టి ఏ సీజన్ లో తినాల్సిన ఫుడ్స్ ఆ సీజన్ లో తినాలా. అంతేకాకుండా ఈ చలికాలం చాలా స్పెషల్, ఎందుకంటే క్లైమేట్ చాలా కూల్ గా ఉంటుంది, రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది, అంతేకాకుండా చర్మం పొడిగా అవుతుంది, జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది, అలాగే సరిగా జీర్ణం కాదు. సో వీటన్నిటికీ సొల్యూషన్ ఈ సూపర్ ఫుడ్స్. ఫస్ట్ ఈ చలికాలంలో తినకూడని ఫుడ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రైడ్ ఫుడ్స్, ఇంకా మీట్ అంటే మాంసం. ఈ చలికాలంలో మనకు హాట్ గా మంచి స్పైసీగా తినాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా పకోడాలు, ఇంకా ఫ్రై చేసిన ఫుడ్స్ బాగా టెంప్టింగ్ గా ఉంటాయి, కానీ ఇది మన జీర్ణ వ్యవస్థకు అంత మంచిది కాదు, సరిగా జీర్ణం కాదు. ఇది జీర్ణం కానికి ఎక్కువసేపు టైం పడుతుంది. అంతేకాకుండా దీనివల్ల జీర్ణక్రియ స్లో అవుతుంది. సో దీనివల్ల మనకు అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది. దీనివల్ల అల్టిమేట్ గా మనం ఈజీగా లావ్ అవుతా ఉంటారు. సో సెకండ్ వచ్చేసి స్వీట్స్. చలికాలంలో హాట్ తో పాటు స్వీట్ కూడా మనకు తినాలనిపిస్తూ ఉంటుంది. సో ఈ స్వీట్ లో ఎక్కువగా రిఫైన్డ్ షుగర్ యూజ్ చేస్తారు. ఇది మనకు అంత మంచిది కాదు, ఎందుకంటే దీనివల్ల వాపు పెరుగుతుంది, ఇంకా దీనివల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. సో దీనికన్నా బెల్లంతో చేసిన స్వీట్స్ తినడం మంచిది. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సో ఈ బెల్లం కూడా మీడియం గా తీసుకోవడం మంచిది, మరి ఎక్కువ తీసుకున్నా ఇది అంత మంచిది కాదు. సో నెక్స్ట్ పెరుగు, మజ్జిగ. ఈ పెరుగు, మజ్జిగ ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ ఇవి ముక్కులో మ్యూకస్ ని అంటే చీమిటిని పెంచుతుంది. సో దీనివల్ల జలుబు, జ్వరంకి దారి తీస్తుంది. సో కానీ మన గట్ హెల్త్ అంటే స్టమక్ ఆరోగ్యానికి ప్రోబయోటిక్స్ కావాలి కాబట్టి ఈ పెరుగుని మధ్యాహ్నం ముందే తీసుకోవడం మంచిది. అంతేకాకుండా ఈ పెరుగుని తినే ముందు ఫ్రిడ్జ్ లోంచి బయటికి తీసి పెట్టుకోవడం వల్ల అది మరీ అంత చల్లగా కూల్ గా ఉండదు. సో నెక్స్ట్ పాల పదార్థాలు. ఈ పాల పదార్థాలు ఈ చలికాలం మానేయడం మంచిది. లైక్ మిల్క్ షేక్స్, ఇంకా ఫ్లేవర్డ్ మిల్క్స్ అని. దీనివల్ల ఇవి చాలా చల్లగా ఉంటాయి, దీనివల్ల దగ్గు, జలుబుకి దారితీస్తుంది. సో దీనికంటే వేడి పాలు, ఇంకా వేడి పాలలో పసుపు వేసుకుని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సో నెక్స్ట్ కూల్ డ్రింక్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్. ఈ చలికాలంలో ఈ కూల్ డ్రింక్స్ లైక్ కోకోకోలా, స్ప్రైట్ వంటివి తాకపోవడం మంచిది, ఎందుకంటే ఇవి మన శరీరాన్ని బలహీనపరిచి రోగాలకు దారితీస్తుంది. నెక్స్ట్ ఫ్రూట్ జ్యూసెస్. మీకు తెలుసా ఈ ఫ్రూట్ జ్యూస్ వల్ల దానిలో ఉండే ఫైబర్, ఫైటోన్యూట్రియంట్స్ వెళ్ళిపోతాయి. అంతేకాకుండా వీటిలో ఉండే ఈ షుగరు, ఈ క్యాలరీస్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ లావ్ అవుతారు. సో వీటికంటే ఫ్రెష్ ఫ్రూట్స్ ని తీసుకోవడం మంచిది, ఒబేసిటీకి దారి తీస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ ప్రిజర్వ్డ్ ఫుడ్స్. ఈ ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ఈ చలికాలంలో తగ్గించడం మంచిది, ఎందుకంటే వీటి వల్ల కొంతమందిలో ఈ ఫుడ్స్ లో కలిపే ఈ ఫుడ్ అడిటివ్స్ వల్ల అలర్జీస్ కి దారి తీస్తుంది. సో నెక్స్ట్ ప్రిజర్వ్డ్ ఫుడ్స్ అంటే ముందుగా తయారు చేసిన ఫుడ్స్, ఇంకా ఊరగాయలు వంటివి. ఇవి ఎక్కువ ఉండడానికి వీటిలో సాల్ట్, ఆయిల్ ఎక్కువగా కలుపుతారు. ఈ విధంగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ని తినడం వల్ల మన శరీరానికి అవసరమైన న్యూట్రియన్స్ వెళ్ళిపోతాయి. అంతేకాకుండా వీటి వల్ల అలర్జీస్ కి దారి తీస్తుంది. సో వీటికంటే ఫ్రెష్ సీజనల్ ఫుడ్స్ తీసుకోవడం మంచిది. దీనివల్ల జీర్ణక్రియ రేటు పెరుగుతుంది, ఇంకా ఎటువంటి రోగాలు, అలర్జీస్ రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది. సో ఇప్పుడు ఈ చలికాలంలో తినాల్సిన ఫుడ్స్ చూద్దాం. సో చాలా మంది ఈ సూపర్ ఫుడ్స్ ని జస్ట్ ఒక 6 నేమ్స్ మెన్షన్ చేసి వదిలేస్తారు, కానీ మనం ఈ చలికాలం మొత్తానికి 6 ఫుడ్స్ తినలేం కదా. సో నేను ఈ సూపర్ ఫుడ్స్ ని 6 కేటగిరీస్ గా డివైడ్ చేశాను. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు, చిరుధాన్యాలు, గింజలు, విత్తనాలు. ఫస్ట్ వన్ కూరగాయలు. క్యాబేజీ, చిలకడ దుంప, క్యారెట్, బీట్రూట్, కాలీఫ్లవర్, ముల్లంగి. వీటిలో ప్రధానంగా ఉండేది విటమిన్ సి, విటమిన్ కే, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే కొన్ని మైక్రో న్యూట్రియన్స్ వచ్చేసి పొటాషియం, మ్యాంగనీస్, విటమిన్ ఏ, బీటా కెరోటిన్, ఫోలేట్. ఈ విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ విటమిన్ కే ఈ చలికాలంలో రక్తం గడ్డకట్టకుండా, అలాగే ఎముకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వాపు రాకుండా అదుపులో ఉంచుతుంది. నెక్స్ట్ ఈ ఫైబర్ వచ్చేసి ఈ చలికాలంలో
చలికాలంలో జీర్ణం బాగా అయ్యి మోషన్ ఫ్రీగా రానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ మైక్రో న్యూట్రియన్స్ ఈ ఎముకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ విటమిన్ ఏ, బీటా కెరోటిన్, ఈ ఫోలేట్ వచ్చేసి కంటికి, చర్మానికి, అలాగే జుట్టుకి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆకుకూరలు. ఫస్ట్ వన్ వచ్చేసి పాలాకు. సంవత్సరం మొత్తంలో ఆకుకూరలో ఏదైనా తినగలిగే మంచి సూపర్ ఫుడ్ ఉందంటే అది పాలాకు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో విటమిన్ సి, విటమిన్ K1, ఫోలిక్ యాసిడ్, ఐరన్, ఫైబర్, విటమిన్ ఏ ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఇది ఎక్కువగా తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. సో కాబట్టి ఇది మరీ అంత ఎక్కువ కాకుండా మీడియం గా తీసుకోవడం మంచిది. నెక్స్ట్ మెంతాకు. ఈ మెంతాకు టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. దీనిలో ఐరన్, ఫైబర్, ఇంకా కొన్ని మినరల్స్ ఉంటాయి. ఇది బాగా జీర్ణం కానికి, ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గించడానికి, అలాగే మలబద్ధకం రాకుండా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పుదీనా. పుదీనా ఫ్లేవర్ చాలా బాగా ఉంటుంది. దీన్ని చట్నీకి, ఇంకా ఫ్లేవర్ కోసం బిర్యానీలో, ఇంకా కొన్ని వంటల్లో యూజ్ చేస్తారు. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి, బి కాంప్లెక్స్, ఇంకా కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్, మెంతాలు అండ్ ఫైటో న్యూట్రియన్స్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ పండ్లు. కమలా, జామ, బొప్పాయి, సీతాఫలము, గంగిరేగి పండు. మీకు తెలుసా ఈ కమలా పండు ఇంకా అన్ని పండ్ల కన్నా జామ పండులోనే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఇంకా ఈ జామ పండుని మన పేదవాళ్ళ యాపిల్ అని కూడా అంటారు. దీనిలో ఫైబర్, ఇంకా విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల చర్మానికి, షుగర్ కి, వెయిట్ లాస్ కి, డయేరియాకి, గుండె ఆరోగ్యానికి, సరిగా జీర్ణం కానికి, అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుకోనికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే బొప్పాయిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా చర్మానికి, ఇంకా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. నెక్స్ట్ గంగిరేగి పండు. దీనిలో కూడా ఫైబర్, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. నెక్స్ట్ యాపిల్, కివీస్, స్ట్రాబెర్రీస్ ఇవి కూడా మంచివే, అయినప్పటికీ ఇవి చాలా కాస్ట్లీ. సో వీటికన్నా మనకు లోకల్ గా దొరికే ఈ జామ, కమలా పండు, బొప్పాయి పండు వీటిలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. తృణధాన్యాలు, అలాగే చిరుధాన్యాలు. ఫస్ట్ వన్ వచ్చేసి నువ్వులు. చలికాలంలో నువ్వుల్ని మంచి సూపర్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిలో కాల్షియం, విటమిన్ ఈ, ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఎముకలకి, జుట్టుకి, చర్మానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ నువ్వుల్ని కీలు, లడ్డు, అలాగే తాలింపులో కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ సజ్జలు. ఈ మిల్లెట్స్ లో ఏదైనా బెస్ట్ సూపర్ ఫుడ్ ఉందంటే అది ఈ సజ్జలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సజ్జల్లో విటమిన్ బి, ఫైబర్, ఐరన్, అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది చర్మానికి, జుట్టుకి, ఎముకలకి, గుండెకి, గోర్లకి, అలాగే బ్రెయిన్ ఫంక్షన్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దీన్ని కీలు, లడ్డు, కిచిడి, రొట్టె, వడలు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హోల్ వీట్ గోధుమ పిండి. ఈ గోధుమ పిండి కూడా ఈ చలికాలంలో చాలా మంచిది. ఇది శరీరాన్ని బాగా వేడిగా, వెచ్చగా ఉంచుతుంది. కాకపోతే ఈ గోధుమ పిండిలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి తెల్ల గోధుమ పిండి, ఒకటి గోధుమ కలర్ లో ఉండే గోధుమ పిండి. తెల్ల గోధుమ పిండి అంత మంచిది కాదు. దీని గురించి ఆల్రెడీ మా ఛానల్ లో ఒక వీడియో చేశాను, ఒకసారి చూడండి. డెఫినెట్లీ చాలా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. సో ఈ తెల్ల గోధుమ పిండి సరిగా జీర్ణం కాదు. సో దీనికన్నా హోల్ వీట్స్ తో చేసిన గోధుమ పిండి తినడం చాలా మంచిది ఆరోగ్యానికి. నెక్స్ట్ వచ్చేసి గింజలు మరియు విత్తనాలు. గుమ్మడి గింజలు, అవిసి గింజలు, శనక్కాయలు, బాదం పప్పు, చియా విత్తనాలు, వాల్నట్స్, పిస్తా. ఈ గుమ్మడి గింజల్ని ఈ చలికాలంలో ది బెస్ట్ సూపర్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే శనక్కాయలు, అవిసి గింజలు, చియా విత్తనాలు, బాదం పప్పు ఇవి కూడా మన డైట్ లో యాడ్ చేసుకోవడం ద్వారా వీటిలో ఉండే విటమిన్ బి, ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ, ప్రోటీన్ మన జుట్టుకి, చర్మానికి, అలాగే బ్రెయిన్ ఫంక్షన్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సుగంధ ద్రవ్యాలు. అల్లము, వెల్లుల్లి, పసుపు, చెక్క. ఇవి ఈ చలికాలంలో చాలా మంచిది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, అలాగే వాపు రాకుండా అదుపులో ఉంచుతుంది, అలాగే మంచి యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. నెక్స్ట్ నెయ్యి. ఇది సుగంధ ద్రవ్యం కాదు, కానీ ఇది కూడా మంచిదే. దీన్ని రోజుకి 1-2 స్పూన్లు మించి వాడద్దు. సో నెక్స్ట్ బోనస్ టిప్స్. సో ఈ వింటర్ లో ఆరోగ్యకరమైన డైట్ తో పాటు ఈ టిప్స్ పాటించడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. సో అదేంటంటే ఎక్సర్సైజ్. మన బాడీకి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిట్ గా ఉండడానికి, అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ వింటర్ లో మన స్కిన్ ఈజీగా డ్యామేజ్ అవుతుంది. సో అలాగే పొడిగా అవుతుంది. సో మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ వంటివి వాడడం ద్వారా మన స్కిన్ ని మనం కాపాడుకోవాలి. నెక్స్ట్ వాటర్. ఈ వాటర్ మన ఆరోగ్యానికి మంచి కీ రోల్ ప్లే చేస్తుంది. మన బాడీలో ఉండే టాక్సిన్స్ ని తీసేయాలన్నా, మోషన్ ఫ్రీగా అవ్వాలన్నా, మనం తినే ఫుడ్ బాగా జీర్ణం కావాలన్నా ఈ వాటర్ సరిపడా తాగడం చాలా ఇంపార్టెంట్. రీసెర్చ్ ప్రకారం లేడీస్ అయితే 2.7 లీటర్స్, జెంట్స్ అయితే 3.7 లీటర్స్ వాటర్ తీసుకోవాలని చెప్తుంది. అలాగే నిద్ర. మనకు రోగ నిరోధక శక్తి పెరగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ఒక మనిషికి కనీసం 6-8 గంటల నిద్ర అవసరమని రీసెర్చ్ చెప్తుంది. అలాగే చేతులు శుభ్రం చేసుకోవడం, అలాగే బ్యాక్టీరియా, వైరస్ స్ప్రెడ్ కాకుండా పరిసరాలను శుభ్రం చేసుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన వీడియోని ఇప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. జై హింద్.